సీసీఐ పునరుద్ధరణ అంశంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 31లోగా సీసీఐ పునఃప్రారంభంపై స్పష్టత ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయబోనని స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీఐ విషయంలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ది చూపడం లేదని ఆరోపించారు. స్క్రాప్ టెండర్లపై కూడా పలు ఆరోపణలు చేసిన ఆయన యువతకు ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. స్వాగతిస్తున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్ని స్వాగతిస్తాం, మేము ఎయిర్పోర్ట్ స్వాగతిస్తాం. కానీ ఇది ఏదో ఎన్నో సంవత్సరాల తర్వాత అవుతుండొచ్చు, ఇవి కావాలని మేము అంటలేము. కానీ ఉన్నది కూడా వీక్తున్నాం కదా. ఇప్పుడు ఉన్నది కూడా వీకి 6,000 మందికి ఇలా ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉన్న పరిశ్రమనేమో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతాన్ని మీ ముఖ్యమంత్రి అంటాడు. ఇదే మీ జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిది వచ్చి మీ ఇంటికాన్నే భోజనం చేసి మీ ఇంటికాన్నే నువ్వే భూమి చూపెట్టించి నీ ప్లానింగ్ ఏంటంటే ఇది ప్రైవేట్కి అప్పచెప్పించేసి లేకుంటే రియల్ ఎస్టేట్ చేద్దామా, లేకుంటే ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని నేను పొత్తుండాలనే ఆలోచనతో నువ్వు సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నావని మేమంటున్నాం. పూర్తి స్థాయిలో సిమెంట్ పరిశ్రమను